తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం మరోసారి కోర్టు మెట్లెక్కింది. తమకు రావాల్సిన నీటిని విడుదల చేయడం లేదని, తక్షణమే నీటిని విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం. జూలై 28న జరిగిన సమావేశంలో కావేరీ జల నియంత్రణ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 29 నుంచి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కులను తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. అయితే జూలై 29వ తేదీ నుంచి ఆగస్టు 2 వరకు తమకు 550 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చిందని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. అంటే సిడబ్ల్యూఆర్సి చెప్పిన 3,500 క్యూసెక్కులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీంతో తమిళనాడు ప్రభుత్వం తమ నీటి వాటా కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని 4 ప్రధాన జలాశయాలైన కేఆర్ఎస్, కాబిని, హారంగి, హేమావతిల్లో 77.537 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, తమకు రావాల్సిన నీటి వాటాను విడుదల చేస్తే కర్ణాటకకు పెద్దగా ఇబ్బంది ఉండదని తమిళనాడు వాదిస్తోంది. ఈ వివరాలను జోడిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 3న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు అందరి చూపు సుప్రీంకోర్టు విచారణపైనే ఉంది. ఆగస్టు 17న ఈ పిటిషన్ విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. తమిళనాడు వాదనను కోర్టు ఎలా చూస్తుంది? సిడబ్ల్యూఆర్సి ఆదేశాల అమలుపై ఏదైనా స్పష్టమైన ఆదేశం వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి సుప్రీంకోర్టు ఎలాంటి పరిష్కారం చూపుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.